సమాజ సేవ సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ స్వీకరించాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ పిలుపునిచ్చారు. సమాజ హితాన్ని కాంక్షిస్తూ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమన్నారు. విజయవాడ వరద బాధితులకు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అన్ని విధాలుగా సహకారం అందించడాన్ని అభినందించారు. ఆదివారం గుంటూరు ఆరగ్రహారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన మండపంలో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ రీజనల్ ప్రోగ్రాం ఆడంబరంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపత్కాలంలో సమాజానికి తమ వంతు సహకారం అందించేందుకు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఇప్పుడు ముందుంటుందని పేర్కొన్నారు. అవసరమైనప్పుడు మంచి మనసుతో ఆర్యవైశ్యులు సమాజానికి ఆర్థిక తోడ్పాటు అందిస్తున్నారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున తన వంతు సహాయ సహకారాలు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ కు అందిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ నంబూరు నాగభూషణ్ రావు, ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ ఆర్ బాలాజీ, రీజియన్ చైర్పర్సన్ కోట వెంకట శివ శేషగిరి రావు, రీజియన్ సెక్రటరీ గోండా హరిప్రసాద్, కార్పొరేటర్ బాబు, కొనకళ్ళ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మీరందరూ కూడా కలిసిమెలిసి ఇంకా ఉపయోగమైనటువంటి కార్యక్రమాలు రూపుదిద్దుకొని ఇప్పుడే పెద్దలు చెప్పారు, బాలాజీ గారు కానీ మొన్న విజయవాడ వరదలు వస్తే అలా కొంతసేపు విజయవాడ వరదల సమయంలో ఒక్కరోజే నేను అక్కడికి నాకు అపాయింట్మెంట్ వాళ్ళు ఒక వార్డ్ అంతా అప్పచెప్పారు. చంద్రబాబు నాయుడు గారు గుణదల గ్రామానికి సంబంధించి ఆ ఏరియాలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాన్నింటి కూడా పరిశీలించి అక్కడ అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించాలని చెప్పి లోకేష్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు నేను అక్కడికి వెళ్ళినప్పుడు పడవలో ప్రయాణం చేస్తూ అక్కడ అవసరమైనటువంటి పాలు కానీ అప్పటికే కొంతమంది అక్కడిక్కడి నుంచి పంపించున్నారు. రెండో రోజు ఆ వీడియోలో చూసినటువంటి ఆర్యవైశ్య సోదరులు, నాకు తెలిసి నేను 15 రోజులు ఆ సర్వీస్లో ఉన్నాను. 15 రోజులు కూడా నేను అనుకోకముందే ఈ అవసరం ఉంది మేము పంపిస్తున్నాం, ఈ అవసరం ఉంది మేము పంపిస్తున్నాం. ఒక బియ్యం కానివ్వండి, పాలు కానివ్వండి, బిస్కెట్లు కానివ్వండి, నమ్కిన్ ప్యాకెట్లు కానివ్వండి, హల్దీరామ్సి అనేక విషయాల్లో పాలు కానీ భోజనాలు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ గిరి గారు కానీ వీళ్ళందరూ దాదాపు ఒకే రోజు 15,000 మందికి భోజనాలు పంపించడం జరిగింది. ఒకరోజు 16,000 పాల ప్యాకెట్లు మన గుంటూరు తూర్పు నియోజకవర్గంలో వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో, అలాగే వాకర్స్ అసోసియేషన్స్ అనేక మంది పెద్దలు వారందరూ విరివిరిగా ఎవరికి తోచినటువంటి వారు పెద్ద ఎత్తున, అంటే మిగతా సమాజంలో మిగతా వాళ్ళు కూడా 10 పైసలు చేస్తే ఆర్యవైశ్యులు 90% వాళ్ళు భాగస్వాములు తీసుకున్నటువంటి పరిస్థితి. అంటే అవసరమైనప్పుడు ఒక మంచి మనసుతో ముందుకొచ్చి సహాయం చేయడం అనేది ఒక గొప్ప పరిణామంగా నేను భావిస్తూ ఉన్నా. ప్రతిరోజు ఎవరో మేము దానం చేస్తామని చెప్పాం, ఒక మసీదుకో గుడికో దానం చేయడం ఎప్పుడు చూస్తూ ఉంటాం. వాళ్ళ పెద్దవారి పేరుతోనో లేకపోతే వాళ్ళ భవిష్యత్తు కోసమో లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి భయాన్ని తొలగించుకోవడానికి వాళ్ళందరూ కూడా దానాలు చేస్తూ ఉంటారు. కానీ సమాజానికి అవసరమైనప్పుడు దానం చేయడానికి ఎవరు అడక్క ముందుకు రావడం అనేది ఒక గొప్ప లక్షణంగా భావిస్తూ అది పెద్ద ఎత్తున ఆర్యవైశ్య సోదరుల్లో ఉంది అని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నా. ఇంతకుముందు గతంలో చెప్పేవాళ్ళు ఆర్యవైశ్యులు భయపడతారు, ఎక్కడ ₹1 కూడా తీవరని. కానీ నేను ఈరోజు గొప్పగా 100 మంది ముందు కూడా చెప్పగలుగుతా. సేవా కార్యక్రమాలని గుర్తించి వాళ్ళకి అవార్డ్స్ అవన్నీ ప్రకటించి వాళ్ళని సేవ చేసినందుకు వాళ్ళని వెన్నుతట్టి ప్రోత్సహిస్తే ఇలాంటి క్లబ్ల ఆధ్వర్యంలో ఇంకా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు. ఈరోజు జరుగుతున్న కార్యక్రమం మా కోట శేషగిరి గోండా హరిప్రసాద్ ఆర్ఎస్ గారి ఆధ్వర్యంలో అన్ని క్లబ్బులు సమ్మేళనంతో జరుగుతున్న కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్య అతిథిగా బాలాజీ గారు తిరుపతి నుంచి ఇచ్చేశారు, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి. అలాగే మా అధ్యక్షులు నగేష్ గారు, వాసవి క్లబ్ సభ్యులు అందరూ ఇచ్చేశారు. వాళ్ళందరూ ఇచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై వాసవి. ఈరోజు ఈ రీజనల్ కాన్ఫరెన్స్కి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ తరఫున నేను ఇక్కడికి రావడానికి ఎంతో సంతోషపడుతూ ఉన్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన
ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారికి నా ధన్యవాదాలు. అలాగే ఇక్కడ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ తరఫున సేవా కార్యక్రమాలు చాలా భారీ స్థాయిలో, ఎస్పెషల్లీ ఈ రీజన్, ఇప్పుడే ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు, వారి గురించి కోటా శేషగిరిరావు గురించి చెప్పారు. ఆయన వృత్తితో పాటు ప్రవృత్తి ఈ వాసవి క్లబ్స్లో ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు అనేది చేయడం చాలా ఆనందదాయకం. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్లో త్రూఅవుట్ ఇంటర్నేషనల్ లెవెల్లో అన్ని రకాల సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కేవలం మెంబర్స్ మాత్రం వైశాస్ సర్వీస్ టు ఆల్ రీజియన్స్. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ముఖ్యంగా 3 ఉద్దేశాలతో పనిచేస్తుంది. అదేమిటంటే ఫెలోషిప్, లీడర్షిప్, సర్వీస్. ఫెలోషిప్ అంటే ఎక్కడుండే ప్రపంచంలో ఉండే ఆర్యవైశ్యులందరినీ ఒక తాటి మీద నడిపే ఏకైక సంస్థ మా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అని నేను గర్వంగా చెప్తున్నాను. అలాగే లీడర్షిప్ అంటే నాయకత్వ లక్షణాలు. ఈ నాయకత్వ లక్షణాలను వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్లో అన్ని రకాల వారికి ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ ప్రోటోకాల్తో పాటు అందరికీ ఈ నాయకత్వ లక్షణాలను వచ్చేటట్టు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ద్వారా ఓకే సరే. సర్వీస్ అంటే ముఖ్యంగా సేవ. ఈ సేవా కార్యక్రమాలు టోటల్ ఇంటర్నేషనల్ లెవెల్లో భారీ స్థాయిలో జరిగే సంస్థ ఏది అంటే వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అని నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. జై వాసవి.